రాశి మూలా నక్షత్రం 4 పాదాలు అంటే 1 2 3 4 పాదాలు, పూర్వాషాఢ 1 2 3 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం. వెరసి ధనుర్రాశి అనబడుతుంది. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ ధనుర్రాశి వాళ్ళకి రాశిలో అంటే నెత్తి మీద శనికేతువులు ఉండడం అంటే ఏల్నాటి శని ప్రభావం నెత్తి మీద ఉంటుంది, నెత్తి మీద. అంటే వాళ్ళకి గతం ఒక 4 సంవత్సరాలుగా ఇది నడుస్తున్నా ఇప్పుడు ఈ సంవత్సరంతో ఏల్నాటి శని ఏమవుతుందంటే మకర రాశిలోకి వెళ్ళడం వల్ల శని దిగుడు శని అంటారు దాన్ని. ఇప్పుడు నెత్తి మీద కూర్చున్న శని వెనకాల ఉన్నటువంటిదేమో ఎక్కుడు శని అంటారు. ఇదేమో నెత్తి మీద ఉంటే తొక్కుడు శని, తర్వాత పోతే దాన్ని దిగుడు శని అంటారు. కాబట్టి ఆ దిగుడు శని ప్రభావం పెద్ద ఇబ్బంది ఉండదు. కాబట్టి మకర రాశిలోకి వెళ్ళినప్పుడు కొంతవరకు ఉపశమనం కలుగుతుంది, స్వక్షేత్రం కూడా. కాబట్టి 7వ ఇంట రాహు వల్ల వీళ్ళకి కొన్ని చికాకులు ఉంటాయి. అలాగనే 12లో గురుడు అంటే వ్యయంలో గురుడు, అది సెప్టెంబర్లో జన్మానికి వస్తాడు కాబట్టి చాలా వరకు ఉపశమనం ఉంటుంది. శరీర కాంతి తగ్గుతుంది, ప్రభుత్వ ఉద్యోగులపై నిఘా ఉంటుంది, అకారణ కలహాలు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి, రాజకీయ నాయకులకు అనుకూలత లోపిస్తుంది. అలాగనే క్రీడా సినీ రంగం వారికి తగిన ఫలితాలు చేతికి అందకపోగా అపకీర్తి పాలవుతారు. గంపెడు ఆలోచనలు చేస్తారు కానీ గుప్పెడి కార్యాచరణలో వీళ్ళు విఫలమైపోతారు. అన్నీ చాలా ప్లాన్లు వేసుకుంటారు కానీ వీళ్ళు లాన్లో ఒక్కడుగు కూడా వేయడానికి ఉండదు, గ్రౌండ్లో ఒక్కడుగు కూడా ఉండదు. అలాగే ప్రతి చిన్న విషయానికి కోపం చికాకులతో వ్యవహరిస్తారు. పెండింగ్ గృహ నిర్మాణాలన్నీ కూడా మందకొడిగా పూర్తి చేస్తారు. అలాగనే అనుకున్న పనులు వాయిదా పడుతూ ఉంటాయి. సెప్టెంబర్లో ధనుస్సు సంచారంలో గురువు, జనవరి నెలాఖరు నుండి మకర సంచారంలో శని తప్పక మేలు చేస్తుంది. గృహంలో మంచి మార్పులు తెస్తాయి, శుభవార్తలు వింటారు. మీ కార్యాలయాల్లో మీ క్షేత్రాల్లో మంచి ఫలితాల్ని చూస్తారు. అలాగనే మంగళవారం, గురువారం, శనివారం ఈ 3 వారాలు కూడా గోసేవ చేయండి. ధనుర్రాశి వాళ్ళకి రాబోయే కాలం బాగుంటుంది కాబట్టి ఇప్పుడు నిదానంగా ఉండి మీ అప్పులు తీర్చుకునే దిశగా చేస్తూ మీరు పునాదికి ఏ రకంగా పునాది వేసుకుంటే మంచి బాటలు మనకు ఎదురవుతాయో వాటన్నిటిని ఉపయోగించుకోవచ్చు, అందిపుచ్చుకొని వాటి దిశగా మీరు ఆలోచన చేయండి ధనుర్రాశి వాళ్ళు.